this is one of the activities from the lesson The Wise Judgment. Sing and enjoy. Poem, Vamana poems. Here Vamana poems are in English. A mean person always speaks pompously. A good person speaks softly. Does gold reverberate the way brass does? Beloved of the bounteous, వేమ లిజన్. మనకు తెలుగులో ఉంది కదా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ అనే పోయం ఉంది కదా, ఆ పోయంని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇదన్నమాట. పేజ్ నెంబర్ 99లో యాక్టివిటీ 11 ప్రాజెక్ట్ వర్క్ ఉంది. చూజ్ ఏ పోయం ఫ్రమ్ వేమన శతకం అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. ఇందాక చూసాం కదా ఆ విధంగా. సో పోయం ఈజ్ when it is not our place. Choose a poem from Vamana Shatakam and translate it into English. When it is not our place or time, we cannot win. You have not become small because of this. Don't you know the hill looks small in a mirror? Beloved of the Bountowns. Vama listen. When it is not our place or time, we cannot win. ఈ పద్యం మనకు తెలుగులో అనువు కానీ చోట అదుకులమన రాదు అని అర్థం అనమాట. వెన్ ఇట్ ఈస్ నాట్ అవర్ ప్లేస్ ఆర్ టైం, అనువు కాని చోట అంటే మన ప్లేస్ కానప్పుడు, అదుకులమన రాదంటే మనం అది మనకు అనువైన ప్లేస్ కానప్పుడు మనం అక్కడ విజయం సాధించలేం. యూ హ్యావ్ నాట్ బికమ్ స్మాల్ బికాస్ ఆఫ్ దిస్. కొంచెం ఉండుటెల్ల కొదువు కాదు అంటే మనం అక్కడ తగ్గి ఉండడం వల్ల మనకి ఎలాంటి నష్టం జరగదనమాట. డోంట్ యూ నో ద హిల్ లుక్స్ స్మాల్ ఇన్ ఏ మిర్రర్. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అంటే కొండ అద్దంలోంచి చూసామనుకోండి కొంచెం చిన్నదిగానే అనిపిస్తుంది కదా ఎంత పెద్ద కొండ అయినా. సో అలా ఉండదా అంటే ఏంటి, మన టైం కానప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా విజయం సాధించలేము, టైం వచ్చినప్పుడు మాత్రమే విజయం సాధించగలము అని అర్థం. దానివల్ల మన యొక్క పరపతి కానీ మన యొక్క అసమర్థత కానీ ఆధారపడి ఉండవు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ రీడిల్స్. పీపుల్ బై మీ టు ఈట్ బట్ నెవర్ ఈట్ మీ, వాట్ యామ్ ఐ? అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ నన్ను ఎవరూ తినరు. వాట్ ఈస్ దాట్? ప్లేట్ తినడానికనే కొంటాం కానీ మనం ప్లేట్ని తినం కదా. దట్ ఈస్ ద ఆన్సర్. ఫీడ్ మీ. రిడిల్స్ అంటే పొడుపు కథలాట అనమాట. ఫీడ్ మీ అండ్ ఇట్ విల్ గివ్ మీ లైఫ్, బట్ గివ్ మీ ఏ డ్రింక్ అండ్ ఐ విల్ డై, హూ యామ్ ఐ? మనం ఏదైనా మంటలో ఏదైనా వేసామనుకోండి అది ఇంకా మండుతుంది. అదే వాటర్ వేసామనుకోండి ఏమవుతుంది, మంట ఆగిపోతుంది. సో ఏంటది? ఫైర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫైర్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద లెసన్ కబడ్డీ 7th lesson English. Here is the activity 3 in the page number 105. Vocabulary. What is the activity? Vocabulary. Read the following sentences and notice the underlined words. We can hear the chant kabaddi mostly in the villages India. Chant means అంటే వాళ్ళే అలా 10 సార్లు ఒకటికి 10 సార్లు అనడం అనమాట రిపీటెడ్గా. సో కబడ్డీ ఈ వర్డ్ మనం ఎక్కడంటే విలేజెస్లో వింటాం. ఏ కోట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ది గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. కోటు ఎలా డిజైన్ చేశారు? కోర్ట్ అంటే దానికి ఈ కబడ్డీ ప్లేకి ప్రిస్క్రైబ్డ్ అంటే
మెజర్మెంట్స్కి అనుకూలంగా కోట్ని డిజైన్ చేశారనమాట, రికమెండ్ చేశారు. ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. ఎక్విప్మెంట్ అన్నా మెటీరియల్ అన్నా మనకు కావాల్సిన సరుకులు అన్నమాట, మెటీరియల్ వస్తువులు అన్న అర్థంలో రెండు సేమే. ప్రిస్క్రైబ్డ్, రికమెండెడ్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్, దీస్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్. సేమ్ మీనింగ్స్ ఉన్నవి సినోనిమ్స్ అని ఆల్రెడీ మనకి వచ్చినాయి. సో సేమ్ మీనింగ్స్, ఎక్విప్మెంట్ అన్న మెటీరియల్ అన్న సో సేమ్ మీనింగ్, ప్రిస్క్రైబ్డ్ అన్న రికమెండెడ్ అన్న సూచించారనమాట. సో రెండు కూడా సేమ్ మీనింగ్స్. హియర్ ఆర్ సమ్ సినోనిమ్స్ ఫర్ యూ. పాపులర్, ఫేమస్. పాపులర్ అన్న ఫేమస్ అన్న ఒకటి, అంటే పేరు రావడం అనమాట. యాక్టర్స్కి పేరు, పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అని, పాపులర్ సినిమా మూవీ స్టార్ అని అంటాం కదా, అలా అనమాట. వైడ్లీ, బ్రాడ్లీ, వెడల్పుగా. బ్రాడ్లీ అన్నా కూడా వెడల్పుగా. ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఒకదానికొకటి మార్చుకోవడం అనమాట. ఇంటర్చేంజ్ అన్నా కూడా అదే, మార్చుకోవడం ఒకరికొకటి. ప్రమోట్, డెవలప్. ప్రమోట్ చేయడం అన్నా డెవలప్ చేయడం అన్నా అభివృద్ధి చేయడం అనమాట, అంటే పెంచడం, ఉన్న స్థాయి నుంచి మరొక స్థాయికి. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. చూస్ అండ్ రైట్ ద కరెక్ట్ సినోనిమ్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. షాడో, లిజన్, గ్రిప్, పవర్, కీన్ అనే వర్డ్స్ ఇచ్చారు. వీటిని ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి సినోనిమ్స్ ఏమేంటో మనం చూస్ చేసి మనం పిక్ చేసి రాయాల్సి ఉంటుంది. హోల్డ్, హియర్, స్ట్రెంగ్త్, షేడ్, షార్ప్, దీస్ ఆర్ ద వర్డ్స్. మనం వీటికి ఇందులో ఇచ్చిన హింట్స్లో ఏది సినోనిమో చూసి రాయాలి. హోల్డ్ అంటే పట్టుకోవడం, సో గ్రిప్ అన్నా కూడా పట్టుకోవడమే. హోల్డ్ అండ్ గ్రిప్ ఆర్ సినోనిమ్స్. హియర్ అంటే వినడం, లిజన్ అన్నా కూడా వినడమే. స్ట్రెంగ్త్ అన్నా పవర్ అన్నా ఒకటే. షేడ్ అన్నా షాడో అన్నా ఒకటే. షార్ప్ అన్నా కీన్ అన్నా ఒకటే. దోస్ ఆర్ సినోనిమ్స్. నెక్స్ట్ లెట్స్ రివిజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. ప్లేకి ఏమొచ్చింది? ప్లే అంటే ప్లేయర్ అంటే ఆటగాడు, ప్లే అంటే ఆడడము, ప్లే అంటే వెర్బ్కి సఫిక్స్ అంటే దానికి ఎక్స్ట్రాగా యాడ్ అయిందనమాట. యాడ్ అయిన వర్డ్, ఉన్న వర్డ్కి తర్వాత వచ్చే వర్డ్ సఫిక్స్ అవుతుంది. ఈఆర్ యాడ్ అయింది, సో అది ఏమైంది? ప్లేయర్ అనేది నౌన్ అయిందనమాట. సో వెర్బ్కి ఏదైనా నెక్స్ట్ ఏదైనా యాడ్ అయితే, ఏదైనా వర్డ్ కానీ లెటర్స్ కానీ యాడ్ అయితే సఫిక్స్ అంటారు దాన్ని. అది కలిసి ఎలా మారుతుంది? నౌన్ కింద మారుతుంది అనమాట. రైడ్ చేయడం అంటే కబడ్డీ అని కోతకొస్తారు కదా, దాన్ని రైడ్ చేయడం అంటారు. అది రైడ్ అంటే వెర్బ్. ఈఆర్ అంటే సఫిక్స్, దానికి రైడ్కి ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో రైడర్ అంటే ఎవరు అయ్యారు? నౌన్ అయ్యారు అనమాట. The above words player, rider are formed by adding er to the root word. Root word means play, raid అనేవి రూట్ వర్డ్స్ అనమాట, అంటే మెయిన్ వర్డ్స్. వాటికి మనకి er అనేది యాడ్ అయిందనమాట. వి కాల్ సచ్ పార్ట్ ఆఫ్ వర్డ్స్ యాజ్ ఎ సఫిక్స్. ఇలా యాడ్ అయినా ఈఆర్ని ఏమనాలి మనం? సఫిక్స్ అనాలి. యాడ్ అయిన ఎక్స్ట్రాగా. ఏ సఫిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ రూట్ వర్డ్. ఎండ్ ఆఫ్ ది రూట్ వర్డ్ ఎక్కడ యాడ్ అవుతుంది? స్టార్టింగ్లో కాదు, ఎండ్ ఆఫ్ ఏ రూట్ వర్డ్కి తర్వాత వస్తుంది. మనకు అనుకున్న మెయిన్ వర్డ్ వస్తుంది, తర్వాత వస్తుంది అనమాట. యాడింగ్ ఏ సఫిక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ వర్డ్ చేంజెస్ ద వర్డ్ మీనింగ్. చూడండి, ప్లే వేరు, ప్లేయర్ వేరు, అంటే మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ సఫిక్స్ యాడ్ అవడం వల్ల ఏమవుతుంది? మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. పెయింట్ ప్లస్ ఈఆర్, పెయింటర్. వన్ హూ పెయింట్స్, పెయింట్ చేసే వాళ్ళని పెయింటర్ అంటాం. సో పెయింటర్ అన్నా ఒకటి కాదు. ఈ సఫిక్స్ ఆడడం వల్ల మీనింగ్ మారిందనమాట. ప్రీచ్, ఈఆర్ అడే ప్రీచర్. వన్ హూ ప్రీచర్స్ అంటే పూజలు అవి చేస్తారు కదా వాళ్ళు. క్లీనర్, వన్ హూ క్లీన్స్. సో చూడండి, క్లీన్ అనేది వెర్బ్ అవుతుంది. వెర్బ్కి సఫిక్స్ యాడ్ అయ్యి నౌన్ కింద క్లీనర్, ప్రీచర్, పెయింటర్ వీళ్ళందరినీ మనుషులను అంటాం మనం. సో పేర్లు, ఆ వర్క్ చేసేవాళ్ళు. సో నౌన్స్ అనమాట ఇవేమో వెబ్స్ అనమాట. వెర్బ్కి సఫిక్స్ యాడ్ అయ్యి నౌన్ కింద చేంజ్ అయింది. రూట్ వర్డ్
టీచ్, లెసన్, స్పీక్, డ్యాన్స్, హంట్, సింగ్, ఫార్మ్, షూట్. ఇవన్నీ కూడా వెబ్స్. టీచ్ అంటే టీచింగ్, చెప్పడం. లిజన్ అంటే వినడం. స్పీక్ అంటే మాట్లాడడం. డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేయడం. హంట్ అంటే వేటాడడం. సింగ్ అంటే పాడడం. ఫార్మ్ అంటే పొలం పనులకు సంబంధించి పొలం చేయడం. షూట్ అంటే షూట్ చేయడం, గన్తో షూట్ చేస్తాం. ఇవన్నీ వెర్బ్స్ అనమాట. వెర్బ్కి ఈఆర్ యాడ్ అయ్యి ఏమొస్తుంది, న్యూ వర్డ్ వస్తుంది. టీచ్కి ఈఆర్ యాడ్ అయ్యి టీచర్. లిజన్కి ఈఆర్ యాడ్ అయ్యి లిజనర్. లిజన్ అంటే వెర్బ్ వస్తుంది. ఈ సఫిక్స్ యాడ్ అవడం వల్ల ఎలా అయింది, ఇది నౌన్ కింద చేంజ్ అయింది. నెక్స్ట్ స్పీక్కి స్పీకర్. స్పీక్కి ఈఆర్ యాడ్ అయ్యి స్పీకర్ సఫిక్స్. ఈఆర్ సఫిక్స్ యాడ్ అయింది. డ్యాన్స్కి డాన్సర్. ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఇంకా మనం ఈ 2 ఈస్ పెట్టకూడదు, 1 ఈ పెట్టాలి. డ్యాన్స్కి ఒక ఈ తీసి ఓన్లీ ఆర్ ఒకటే యాడ్ చేయాలి. హంట్, హంటర్. సింగ్, సింగర్. ఈ లేకపోతే ఆర్ కంప్లీట్గా యాడ్ చేస్తాం. ఈ ఉంటే యాడ్ చేయాలి. కొన్నిటికి అలా, అన్నిటికీ అలా ఉండదు. షూటర్. సో ఇవన్నీ కూడా వెబ్స్ అంటాం. ఇవన్నీ ఏంటమ్మా, వెబ్స్. ఇది సఫిక్స్ అంటే వర్డ్కి తర్వాత ఎండ్ ఆఫ్ ది వర్డ్ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఏమైనాయి, నౌన్స్ అయినాయి. అదనమాట.